1847లో ఉయ్యాల నరసింహారావు చంపారు. ఆయన గూడా గుమ్మానికి వేళ్ళదీసి చాలా రోజులు దట్టె మట్టిని వేలాడింది అంటారు. హ్మ్. సో, ఇప్పుడు అంత గొప్ప పోరాటం ఇప్పుడు ఉయ్యాలవారి నరసింహారెడ్డి ఈజ్ ఎ హీరో ఒక సొసైటీకి. మరి ఇతను బీసీ కులానికి చెందినవాడు కాబట్టే అతని పోరాటం అంతా గుర్తించలేదా? ఈ పాయింట్ ఏంటి? అతను రెడ్డి బీసీ గాబట్టి కులము నెత్తికెత్తుకున్నారు. అని కూడా చెప్పటానికి మనకేమీ లేదు. ఓకే. ఆలోచన అతను ఒక కులానికి చెందుండొచ్చు. నాకు కూడా ఆలోచన ఉంది గానీ, ఆయనకి లేని కులాన్ని మనం ఎందుకు పేర్లించడం? అంటే ఇతను రెడ్డి గాబట్టి రాయలసీమ లోన్ కరెక్టే. జేసుకునున్నారా? నరసింహారెడ్డికి వారసులున్నారు. మేము నరసింహారెడ్డి వారసులని చెప్పుకున్నాము. హ్మ్. నరసింహారెడ్డి తర్వాత వెంగళరెడ్డి వచ్చాడు. అవును. రెండోది వెంగళరెడ్డి వచ్చి కారు కాటంలో ఆయన చేసిన అన్నదానం కోసం బ్రిటిష్ రాణి అవును. మెడల్ ఇవ్వటము. అవును. ఆ వారసత్వం కొనసాగింది. ఓకే. నరసింహారెడ్డి, వెంగళరెడ్డి సొంత అన్నదమ్ములు కాదు మళ్ళీ. అవును. అదొక గ్యాప్ ఉంటది మళ్ళీ. వాళ్ళిద్దరూ ఒకే రక్త సంబంధికులేం కాదు. ఒకే ఊరు, ఒకే ఇంటి పేరోళ్ళు. అవును. ఇద్దరు బుడ్డా ఇంటి పేరోళ్ళే. అవును. ఎలవడ వాళ్ళ ఊరి పేరైనా ఉంటది. కానీ ఆ వారసత్వాన్ని కొనసాగించుకుంటూ వచ్చారు. ఓకే. ఆయన మీరన్నట్టు కులం రీత్యా కన్నా గాని బంధువర్గ రీత్యా దీనన్నిటి మించి ధనిక వర్గం. ఆ అవును. ప్రాంతంలో ఉన్న భూస్వామ్య వ్యవస్థలో కొంచెం డబ్బున్న పెద్దున్న వాళ్ళు ఏమంటారు భూములున్న వాళ్ళున్నారు కాబట్టి అవును. పోయింది. మీరు నుసుంకోటను చూసుంటే ఈ రోజు కూడా అది చాలా బలంగా ఉంది నుసుంకోట. అవును. ఆనవాళ్ళు చారిత్రక ఆనవాళ్ళున్నాయి.